ఖమ్మం వెళ్దాం. ఖమ్మం నుంచి నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, ఖమ్మంలో కూడా చాలా ప్రాంతాల్లో హోరాహోరీగా పోటీ నడిచినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఫలితాలను వెల్లడించారు? ఏ పార్టీ ఎక్కువగా స్థానాలు సాధించింది? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఇంకా దాదాపుగా అర్ధరాత్రి వరకు పూర్తి ఫలితాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 338 పంచాయతీలు కానీ ఇప్పటి వరకు 70% పంచాయతీల ఫలితాలు విడుదలైనవి. మొదటి విడత పంచాయతీలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినట్టుగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలలో స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 56 పంచాయతీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. సిపిఎం 9, సిపిఐ 6, ఇతరులు 12, బీఆర్ఎస్ 22 గెలుచుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి వస్తే అధికార కాంగ్రెస్కు చాలా గట్టి పోటీ, ఇటు బీఆర్ఎస్ కానీ సిపిఎం, సిపిఐ, ఇతరులు స్వతంత్రం నుంచి కూడా చాలా గట్టి పోటీ ఎదురైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 36 గెలుచుకుంటే బీఆర్ఎస్ 26, సిపిఐ 13 స్థానాలు, సిపిఎం 3, ఇతరులు 12 స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్, ఇటు సిపిఎం, సిపిఐ కూటమి హోరాహోరీగా పోటీ నడిచిందని చెప్పవచ్చు. ఇంకా కూడా కొన్ని ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి సిపిఐ ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు సొంత నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపుగా సిపిఐకి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యం సాధిస్తూ వస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆధిక్యం సాధిస్తూ వస్తుంది. కొంత ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కొంత వెనుకబడింది. అషారాపేట నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. నువ్వా నేను అన్నట్టుగా కూడా అనేక గ్రామ పంచాయతీల్లో చెరిసాగం పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి పరిస్థితి. దమ్మపేట, అశ్వరాపేట, ములకలపల్లి, ఇటు చండ్రుగొండ, అనపరెడ్డిపల్లి మండలాలకు సంబంధించి చాలా చోట్ల కూడా హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక ఖమ్మం జిల్లాకి సంబంధించి చూస్తే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు, మదర్ నియోజకవర్గంలో ముదిగొండ మండలానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ముదిగొండ మండలంలో కూడా దాదాపుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇటు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కూటమి చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మేజర్ పంచాయతీలు అయినటువంటి ముదిగొండ, నేలకొండపల్లికి సంబంధించినటువంటి కౌంటింగ్ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ముదిగొండ పంచాయతీ మేజర్ పంచాయతీలోనూ ఇక్కడ దాదాపుగా 5,000కు పైగా ఓటింగ్ ఉంది. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్కు చాలా గట్టి పోటీ సిపిఎం ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేలకొండపల్లిలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదిస్తుంది. ఈ విధంగా చూస్తే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కొంత ఆధిక్యత కనపరుస్తుంది. కానీ ముదిగొండ మండలానికి వస్తే మాత్రం నువ్వా నేను అన్నట్టుగా అయితే పోటీ కొనసాగుతుంది ఇప్పటి వరకు.